ఎందుకంటే నేను పాస్ అవుతానో పాస్ గానో, నేను రాయగలుగుతానో రాయలేను అనేటువంటి ఫోబియా అనేది చాలామందికి ఉంటుంది. దానికి ఒక స్ఫూర్తి అనేటువంటి కార్యక్రమాన్ని మేడం గారు తీసుకొని మరి ప్రతి స్కూల్లో కూడా ఎవరైతే మోటివేట్ చేస్తారో అట్లాంటి వాళ్ళని పంపించి మరి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని కూడా పంపించి పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని కాకుండా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన వాళ్ళని పంపించి మరి మీకున్న భయాన్ని తొలగించడం అనేది ముఖ్యంగా మీరు ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి ఒక కారణమైంది. ఎందుకంటే భయం ఎప్పుడు కూడా మనిషిని ముందు అలాగే ఇయ్యనియదు. ఆ భయం అనేది మనలో ఎప్పుడు కూడా ఉండకూడదు. అయితే అట్లా భయం లేకుండా మనం ముందుకెళ్ళినప్పుడు ఏదైనా కూడా సాధించగలుగుతాం. నా లైఫే ఒక ఉదాహరణ. నేను 10th క్లాస్లో మా నాన్న ఏం చెప్పారంటే, మా నాన్న వేరే ఊళ్ళల్లో తిరిగేవాడు, మా స్టడీస్ ఖరాబ్ అవుతున్నాయి ట్రాన్స్ఫర్ వల్ల. ఆయన ఏం చెప్పాడంటే 10th ఫస్ట్ క్లాస్ వస్తే నీకు ఒక వాచ్ కొనిస్తా అన్నాడు. 10th వరకు తెలుగు మీడియం బాగానే చదివాను. అప్పుడు 10th ఫస్ట్ క్లాసులలో ఒక 10 నెంబర్లు కూడా ఉండేవి కావు. సెకండ్ క్లాస్లోకి పోతే కొంచెం ఇంతవరకు ఉండేది. మొత్తం పేపర్ అంతా కూడా 3rd క్లాస్ పాస్ అయిన వాళ్ళే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం 3rd క్లాస్ అనేది సెకండ్ క్లాస్ అనేది లేదు, మొత్తం ఫస్ట్ క్లాసే ఉండేది. 90s మీదనే ఉంటాయి మీరు. కానీ ఆ రోజు నాకు 363 మార్కులు వచ్చినాయి. అప్పుడు మా నాన్న 345 రూపాయలు పెట్టి ఒక వాచ్ కొనుక్కొచ్చి నాకు ఇచ్చారు. ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత నా కష్టాలు మొదలైనవి. నన్ను తీసుకెళ్ళి ఇంటర్లో ఇంగ్లీష్ మీడియంలో వేశారు. అప్పుడు ఏంటంటే మీకున్న అవకాశం మాకు లేదు. మీకు ఇప్పుడు ఏంటంటే మీరు ఏం చదువుకుంటారో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటారు. మీ ఇష్ట ప్రకారం మిమ్మల్ని మీరు కోరిన సబ్జెక్ట్లో ఈరోజు జాయిన్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు పేరెంట్స్ డిసైడ్ చేసేవాళ్ళు, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇది చదవాలి, నువ్వు అది చదవాలి అని చెప్పి వాళ్ళే అడ్మిషన్ ఇప్పించేవాళ్ళు. ఆ విధంగా మా పెద్ద సిస్టరు ఇంటర్ సైన్స్ తీసుకుంది బైపీసీ, మా రెండో సిస్టరు సైన్స్ తీసుకుంది బైపీసీ. నన్ను కూడా తీసుకెళ్ళి పింగిల్ ఉమెన్స్ కాలేజ్లో బైపీసీలో జాయిన్ చేశారు, ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేశారు. అసలు ఇంగ్లీషు వాళ్ళు మాట్లాడితే ఇంగ్లీషే నాకు అర్థం అవ్వట్లేదు. 10th వరకు నేను స్కూల్ ఫస్ట్ స్టూడెంట్ని. నేను ప్రతి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. డ్రామాలలో, ఎస్ఆ కాంపిటీషన్లలో, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్లలో, ఎన్ఎస్ఎస్లో, ఎన్సీసీలో, సైన్స్ ఫేర్లలో ప్రతి దాంట్లో కూడా ముందుండేదాన్ని. ఎప్పుడైతే ఇంటర్మీడియట్కి నేను ఆ కాలేజ్కి వెళ్ళానో నన్ను లాస్ట్ బెంచ్కి వెళ్ళిపోయి భయపడుకుంటూ కూర్చునేదాన్ని. మీకు తెలుసో తెలీదో, మీరు నమ్ముతారో నమ్మరో, ఫస్ట్ క్లాస్లో నేను 3 సబ్జెక్టులు పాస్ అయినా, 3 సబ్జెక్టులు ఫెయిల్ అయినా. అంటే ఆ తెలుగు రెండు అవి లాంగ్వేజెస్ 2 పాస్ అయినాను. మన ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్ 1 పాస్ అయ్యాను, మిగతా 3 ఫెయిల్ అయినా. అది కూడా 17 మార్కులు వచ్చినాయి మినిమం మార్క్స్. మా నాన్నగారు ఏంటంటే 1 అటెంప్ట్ ఉండాలి, మళ్ళీ సప్లిమెంటరీ రాసినట్టు ఉంటుందని మళ్ళీ 6 సబ్జెక్టులు కట్టించారు. 6 సబ్జెక్టులు మళ్ళీ రాశాను. మళ్ళీ సేమ్ సబ్జెక్ట్స్ పాస్ అయ్యాను, సేమ్ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను. ఇంకా ఇంటర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్లో ఎన్ని రాయాలి? 9 పరీక్షలు రాయాలి, 9 సబ్జెక్టులు రాయాలి. ఇంకా నాకు ఒకలాంటి భయం. అంటే నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, బాగా చదువుకునేదాన్ని. నేను ఈ ఇంటర్లో ఫెయిల్ అయితే అందరు ఏమనుకుంటారు, నేను బతకాలా, నేను చచ్చిపోవాలా, నన్ను నేను ఎవరికైనా ముఖం చూపిస్తానా, ఇట్లా సైకలాజికల్గా ఫీల్ అవుతుంటూ వారానికి ఒకసారి జ్వరంతో పడుకునేదాన్ని. అట్లీస్ట్ టెక్స్ట్ బుక్ ఒక్కరోజు కూడా ఫ్రంట్ పేజీ ఓపెన్ చేసిన సందర్భం లేదు. బుక్ ముందర పెట్టుకునేదాన్ని, భయపడేదాన్ని, చదివేదాన్ని కాదు. అటువంటి భయంతో మీరు లాస్ట్ ఎలక్షన్ ఒక 10 రోజులు ఉన్నదాన్ని, ఎగ్జామ్ ఒక 10 రోజులు ఉన్నదనే వరకు కూడా ఒక్క పుస్తకాన్ని కూడా నేను ముట్టుకోలేదు. ఆ రోజున ఒక్కొక్క రోజు సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే అప్పుడు లలిత మోడల్ పేపర్స్ అని చెప్పి బుక్స్, అంతకు ముందు జరిగిన ఎగ్జామ్స్ అన్నీ కూడా ఒక పుస్తక రూపంలో తయారు చేసి ఒక 10 ఎగ్జామ్స్ వరకు కూడా రాసి విత్ ఆన్సర్స్ తోటి ఆ బుక్స్ తయారయ్యి అమ్మేవాళ్ళు. ఆ లలిత మోడల్ పేపర్ బుక్స్ అన్ని సబ్జెక్టులవి కూడా తెచ్చుకొని నేను కేవలం ఆ పుస్తకాలు మాత్రమే చదివి వెళ్ళి ఎగ్జామ్ రాసిన. అంటే అందులోంచి ప్రతి ఒక్క ప్రశ్న నేను రాసే ఎగ్జామ్లో రావడం జరిగింది. ఆ విధంగా నాకు సైన్స్లో మరి ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాక్టికల్ మార్క్స్ కలుపుకొని నేను సెకండ్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. ఇంకా తర్వాత నాకు బిఏ ఇంట్రెస్ట్ లేదు, ఆర్ట్స్ ఇంట్రెస్ట్ లేదు, సైన్స్ ఇంట్రెస్ట్ లేదు.
నేను ఇంకా చదవను, నాకు కావాల్సింది బీకామ్ అయితే చదువుతా లేకపోతే లేదు అని చెప్పి కూర్చుంది. కానీ పిన్నూరు ఉమెన్స్ కాలేజీలో బీకామ్ లేదు. అయితే ఎల్బీ కాలేజీలో మా అన్నయ్య మా బ్రదర్ ఉండేవాడు, ఆయన అప్లై చేశాడు. మార్క్స్ తక్కువ ఉండడం వలన నాకు మెరిట్లో రాలేదు. అయితే ఏదో ఒకరోజు మనకు అన్నీ అయిపోయినాక మిగిలిన వాటిని ఆ స్పాట్ లిస్ట్ అని పెడతారు కదా, ఆ రోజు మా అన్నయ్య పైరవీ చేసి ఆ ఎల్బీ కాలేజీలో నాకు సీట్ ఇప్పించడము. అక్కడ నేను బీకామ్ కంప్లీట్ చేసి 82 to 85 అప్పుడు కంప్లీట్ చేశాను. నాకు అసలు అప్పుడే సిఏ ఆర్ ఎంబీఏ చేయాలనేటువంటి కోరిక ఉండేది. కానీ ఆ తర్వాత వెంటనే మరి మురళీధరరావు గారిని పెళ్లి చేసుకోవడము, మరి ఇటు పొలిటికల్ సైడ్ రావడం జరిగింది. కానీ నాకు ఆశ అంటూ చావలేదు. మరి ఈ సంవత్సరం నేను డిగ్రీ తీసుకున్నాను, ఎంబీఏ డిగ్రీ మొన్న తీసుకున్నాను నేను మరి చెన్నై యూనివర్సిటీ నుండి. నాకు ఇంకా కూడా డాక్టరేట్ చేయాలనేటువంటి ఆలోచన ఆశ కూడా ఉంది. తప్పకుండా చేద్దామని కూడా అనుకుంటా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చదువుకు వయసుతో సంబంధం లేదు, చదువుకు ఎండ్ అనేది లేదు. ఎంత చదివినా ఉంటానే ఉంటుంది చదువును ఎవరు కూడా దోచుకుపోలేదు, ఎవరు కూడా ఏమి చేయలేదు. మీరు 10 మందికి పంచే అవకాశం ఉంటుంది, కానీ మీ దగ్గర నుంచి ఎవరు కూడా అది తీసి బయటకు తీసుకునే అవకాశం ఉండదు.